హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోస్టర్స్ వెల్. ఈరోజు రెసిపీ అయితే ఈజీగా చేసుకునే గీ రైస్ అనమాట. అండ్ సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ రైస్ చేయడానికి ముందుగా దావత్ బాస్మతి రైస్ ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్ ఆఫ్ రైస్ అయితే మనం తీసుకోవాలన్నమాట. ఏ కప్ అయితే చూపిస్తున్నానో ఆ కప్తోనే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో మనకు అంతా ఒక కొలతలా ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు దీంతో ఒక కప్ రైస్ అయితే తీసుకున్నాను. అండ్ మనం నానబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఒక 20 minutes. సో దానికోసం అయితే నేను ఇక్కడ వాటర్ వేసుకుని రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. మనకి ఇది ఎంత సోక్ అయితే అంత పొడి పొడిగా వస్తుందన్నమాట ఈ రైస్ అనేది. సో దీన్ని పక్కన పెట్టేసుకుని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది 2 బిర్యానీ ఆకులు, ఒక 4-5 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, కొన్ని మిరియాలు అనమాట. అలాగే మనం ఏదైతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 4 గార్లిక్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలన్నమాట. అలాగే చిన్న ఇంచ్ అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసుకోవాలన్నమాట. గీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే 2 టేబుల్ స్పూన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేనైతే ఏదైతే మసాలాలు చూపించానో ఆ మసాలాస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయ్యి స్మెల్ వస్తున్నప్పుడు మనం దీంట్లోకి మిగిలిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని జీడిపప్పులను అయితే మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నంతసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు మనం దాంట్లోకి నేను ఏదైతే కప్ చూపిస్తున్నానో అదే కప్తో వాటర్ తీసుకోవాలన్నమాట. మనం ఏదైతే కప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్తో 2 cups వాటర్ తీసుకోవాలన్నమాట. 1కి 2 అన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా పొడిపొడిలాడుతూ మనకు రైస్ అయితే కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆ వాటర్ మనం పోసుకున్న తర్వాత మనకి దాంట్లో ఎంతైతే సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకోండి. నేను ఎక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు ఇక్కడైతే సాల్ట్ అయితే అడ్జస్టబుల్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే ముందుగా నానబెట్టుకున్నామో రైస్ అది వేసుకుని కుక్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే ముందుగా రైస్ వేసేస్తున్నాను. మనం ఒకవేళ మీకు ఇక్కడ ఒకటే టిప్ షేర్ చేస్తున్నానండి. మనకి రైస్ వాటర్ ఉంటాయి కదా, అవి తీసుకువెళ్ళి ప్లాంట్స్కి కనుక పోస్తే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది ప్లాంట్స్కి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే వచ్చేసి మనం ఒకసారి మిక్స్ ఇచ్చేసి దీన్ని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో అయితే మనం రైస్ని కుక్ అవుతుందా లేదా అంటే ఉడుకుతుందా లేదా అని చెప్పేసి చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే చూసారా ఇప్పుడు నేను ఎలా అయితే బాయిల్ అవుతుందో ఇలా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా పైకి కిందకి మిక్స్ చేసుకోవటం వల్ల రైస్ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. మనం మధ్య మధ్యలో మూత పెట్టుకుని ఒకసారి తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే కనుక చాలా ఫాస్ట్గాను అవుతుంది. అలాగే మొత్తం రైస్ అనేది కూడా ముద్దగట్టకుండా పొడి పొడిగా అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను కదా, రైస్ అనేది కుక్ అయిపోయింది అనమాట. కొంచెం పలుకైతే ఉంది. అండ్ ఆ పలుకు కోసం నేను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని రైస్ అయితే ఒక 5 minutes కుక్ చేసుకున్నాను అనమాట. టోటల్ నాకు ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 10 to 15 minutes అయితే పట్టిందండి. 10 to 15 minutesలో ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అండ్ మార్నింగ్ కంగారు లేకుండా పిల్లలకి కానీ లేదా బ్యాచిలర్స్ కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. ఒక 1 pot మీల్లా ఉంటుంది అనమాట. అండ్ చూసారు కదా, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అనమాట. అండ్ కంపల్సరీ అందరి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని మనం చేసిన రైస్ ఐటమ్ అయితే డిష్ అవుట్ చేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట. అండ్ మీకు కనుక ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను గార్నిషింగ్ కోసం కొంచెం
అల్లం తరుగుని సన్న ముక్కలుగా కోసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని పైనుంచి చల్లుకున్నాను అనమాట. సో సింపుల్గా గార్నిషింగ్ కూడా అయిపోయింది. ఎవరికన్నా ప్రజెంట్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి రెసిపీస్ చేసుకోండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. దాంట్లో ఆల్ ఆప్షన్ మాత్రం క్లిక్ చేసుకుంటే కనుక మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అంతే అండి, బాయ్.